సో ఆల్రెడీ 5 మంత్స్ అయితే అయిపోయాయి. సో సిక్స్త్ మంత్ రేపు జూన్‌లో అయితే అడుగు పెడుతున్నాం అనమాట. బట్ ఈ రేపు జూన్ మంత్ ఎలా ఉండబోతుంది క్రిప్టో కరెన్సీకి, అదేవిధంగా బిట్‌కాయిన్‌కి, ఆల్ట్స్‌కి ఇక్కడి నుంచి బిట్‌కాయిన్ పంప్ అవుతుందా? లేకపోతే సైడ్ వేస్ ఇలాగే వెళ్తుందా? లేదంటే ఇక్కడి నుంచి డౌన్ అవుతుందా? అనేది ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్‌గా చెప్తాను. జూన్‌లో ఉన్నటువంటి అన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో మేజర్‌గా వచ్చేసి వార్‌కి సంబంధించిన అప్డేట్ ఉంది. అదేవిధంగా ఫెడ్‌కి సంబంధించినటువంటి అప్డేట్ ఉంది. అదేవిధంగా క్రిప్టో యాక్ట్ బిల్ అనమాట. సో ఈ 3 అప్డేట్లు కూడా ఈ మంత్‌లో ఎలా ఉండబోతున్నాయి? సో వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సో దాన్ని బట్టి బిట్‌కాయిన్ గాని, క్రిప్టో కరెన్సీ గాని ఎలా రియాక్ట్ అవుతది? ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. సో మన వీడియోని అయితే కంప్లీట్‌గా చూడండి. సో మన వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో బిట్‌కాయిన్ నేను వీడియో చేస్తున్న టయానికి 70,800లో ట్రేడ్ అవుతుంది. సో ఇది డైలీ క్యాండిల్ చార్ట్ అనమాట. సో దీంట్లో రెసిస్టెన్స్ వచ్చేసి 81,800 అలా ఉంది. సో సపోర్ట్ వచ్చేసి 71,500 ఉంది. బట్ చూడాలి ఈ వీక్ గనక సైడ్ వేస్ వెళ్తుందా? లేదంటే ఈ సపోర్ట్ లెవెల్‌ని దాటి కిందకొస్తుందా అనేది చూడాలి. అదేవిధంగా రెసిస్టెన్స్ లెవెల్స్ గనక దాటి పైకెళ్ళిందంటే 82,000 లేదంటే 84,000 గలా పైకెళ్ళిందంటే మాత్రం అక్కడ స్టేబుల్‌గా ఉండి అక్కడి నుంచి పైకెళ్తే 89,000 90,000లో ఇంకొక రెసిస్టెంట్ లెవెల్ అయితే ఉందన్నమాట. సో అక్కడ దాకా వెళ్తదా లేదా అనేది చూడాలి. సో ఈ బిట్‌కాయిన్ ఇక్కడి నుంచి పైకెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా అప్డేట్స్ అయితే రావాలి. వార్‌కి సంబంధించినటువంటి డీల్ అయితే కుదరాలి యూఎస్‌కి, ఇరాన్‌కి మధ్య. అది సో ఈ మంత్‌లో ఫెడ్ రేట్ కట్ డెసిషన్ కూడా ఉందన్నమాట. సో అదే విధంగా క్రిప్టో యాక్ట్ బిల్లు. సో ఆ 3 గనక పాజిటివ్‌గా వస్తేనే బిట్‌కాయిన్ ఇక్కడి నుంచి పైకెళ్ళడానికి అవకాశం ఉంటది. సో లేదంటే ఇలాగే సైడ్ వేస్ లేదంటే ఇక్కడి నుంచి కిందకి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటది. దాన్ని బట్టి మనకి బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ అనేది ఒక ఐడియాకైతే వస్తది. సో ఫియర్ అండ్ గియర్ ఇండెక్స్ చూసుకుంటే 28 ఉంది. సో అది 70, 80కి వస్తే ఫుల్ బుల్లిష్‌లో ఉన్నట్టన్నమాట. ఇంకా టైం పడతది. ఇక ఈటీఎఫ్‌లు చూసుకుంటే లాస్ట్ ఫ్రైడే రోజు $125 మిలియన్ వర్త్ ఆఫ్ బిట్‌కాయిన్ అయితే ఈటీఎఫ్ సెల్ ఆఫ్ అయితే జరిగింది. సో ఓవరాల్‌గా పోయిన వారమంతా కూడా రెడ్‌లోనే ఉందన్నమాట. అన్ని సెల్లే జరిగాయి. ఒక్కటి కూడా బై జరగలేదు. సో ఈ వారం ఎలా ఉంటదో చూడాలి. రేపు మండే నుంచి మార్కెట్ ఓపెన్ అవుతది. అదేవిధంగా జూన్ మంత్ కూడా స్టార్ట్ అవుతది కాబట్టి వారికి సంబంధించి ఏదన్నా పాజిటివ్ న్యూస్ కనుక కుదిరితే డీల్ కనుక కుదిరిందంటే మాత్రం పైకెళ్ళడానికి అవకాశం ఉంటది. సో ఇన్‌ఫ్లోస్ కూడా రావడానికి అవకాశం అయితే ఉంటది. చూడాలి ఏం జరిగిద్దనేది. 48 అవర్స్ లిక్విడేషన్స్ గనక చూసుకుంటే నాకు తెలిసి ఇక్కడ లిక్విడిటీ కొంచెం ఎక్కువగా ఉంది. 74,700, 800 లో. సో 75,000కి బిట్‌కాయిన్ రావడానికి అవకాశం ఉంటదని నేను అనుకుంటున్నా. రేపు మండే రోజు మార్కెట్లు 7కి అట్లా ఓపెన్ అవుతాయి యూఎస్‌లో. సో ఈలోపు ఇక్కడికొచ్చి ఈ లిక్విడిటీని గ్రాబ్ చేయడానికి ట్రై చేస్తదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. బట్ జరిగిద్దో లేదో చూద్దాం. రేపు మండే 7 లోపు టెంపరరీగా 75,000కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం కరెక్షన్‌కి కిందకి రావడానికి అయితే అవకాశం ఉంది. సో తర్వాత బిట్‌కాయిన్ తర్వాత హైపీ టోకెన్. నేను హైపీ టోకెన్‌ని $44, $45లో ట్రేడ్ అయ్యేటప్పుడు చెప్పాననమాట. మీ పోర్ట్‌ఫోలియోలో గనక హైపీ టోకెన్ లేకపోతే బై చేసుకోవడానికి ఇది రైట్ టైమ్ అని చెప్పి నేను చెప్పాను. సో నేను చెప్పిన తర్వాత $70కి అయితే వెళ్ళింది. దాదాపుగా 50% పైనే పైకెళ్ళింది హైపీ టోకెన్ నేను చెప్పిన తర్వాత. సో ఎవరైనా మిస్ అయితే మాత్రం ఇంకొకసారి డిప్పులో ఏదన్నా డిప్ వస్తే బై చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ నేను చెప్పినప్పుడు ఎవరైనా కొన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి కంగ్రాట్స్. మంచి ప్రాఫిట్‌లో ఉండుంటారు మీరు. హైపీ టోకెన్ $17 బిలియన్ ఉంది మార్కెట్ క్యాప్. అది నేను అనుకోవడం దాని హైయెస్ట్ వచ్చేసి $100-150 బిలియన్ వరకు వెళ్తదని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బిఎన్‌బిని క్రాస్ చేసి హైపర్ లిక్విడ్ వెళ్తదని నేనైతే అనుకుంటున్నాను. బట్ అది జరిగిద్దా లేదనేది చూడాలి. ఎందుకంటే సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌లో బైనాన్స్ ఎలాగా నంబర్ 1 డీసెంట్రలైజ్డ్ డెక్స్ డెరివేటివ్స్‌లో హైపర్ లిక్విడ్ అంత నంబర్ 1. ఎక్కువ వాల్యూము అందులోనే జరుగుతుంది. కాబట్టి దానికి ఫీజు కూడా ఎక్కువగా వస్తుంది. సో ఆ ఫీజుని వీళ్ళు బైబ్యాక్ తీసుకొస్తారు. 99% బైబ్యాక్ అయితే తీసుకొస్తారనమాట వాళ్ళకి వచ్చినటువంటి ఫీజులో. సో ఖచ్చితంగా హైపీ టోకెన్ అయితే $100 బిలియన్ క్రాస్ చేసి పైకి వెళ్తది. సో ఇథీరియం తర్వాత థర్డ్ ప్లేస్‌లో ఉంటదని నేనైతే అనుకుంటున్నాను ఆల్ట్స్‌లో. ఫస్ట్ ప్లేస్‌లో బిట్‌కాయిన్, ఇథీరియం, టెథార్, బిఎన్‌బి ఉంది ఇప్పుడు. సో దాన్ని క్రాస్ చేసి హైపర్ లిక్విడ్ ఇప్పుడు 9థ్‌లో ట్రేడ్ అవుతుంది. సో అక్కడి నుంచి బిఎన్‌బిని క్రాస్ చేసి 4థ్ ప్లేస్‌కి వస్తదని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. చూడాలి ఏం జరిగిద్దనేది. వీళ్ళ ఫీస్ చూసుకుంటే హైపర్ లిక్విడ్ ఎక్స్‌చేంజ్ ఫీస్ చూసుకుంటే 24 అవర్స్‌లో $1.2 మిలియన్ వరకు వాళ్ళకి ఫీజ్ వచ్చింది. అదే గనక ఒక పీక్‌లో చూసుకుంటే 10th అక్టోబర్ ఒక్కరోజే ఫీజు కింద $10
$1,000,000 అయితే ఫీజ్ వచ్చింది. సో వాళ్ళకి వచ్చినటువంటి ఫీజులో ప్రతిరోజు కూడా బైబ్యాక్ అయితే జరుగుతుంది. 99% ఫీజ్‌తో వాళ్ళు బైబ్యాక్ అయితే చేస్తామని చెప్పి అనౌన్స్‌మెంట్ చేశారు గతంలో. సో దాని ప్రకారం వాళ్ళు బై చేస్తా ఉన్నారు. అంటే హైపీ టోకెన్‌ని రిటైలర్స్ కొనకపోయినా సరే ఖచ్చితంగా బైబ్యాక్ రూపంలో హైపర్ లిక్విడ్ ఎక్స్చేంజ్ వాళ్ళే కొంటారనమాట. సో అందుకే దీనికొచ్చేసి వాలటైల్ కొంచెం తక్కువగా ఉంటది. కాబట్టి గ్రాడ్యువల్‌గా పెరుగుతా ఉందనమాట. నేను చెప్పిన తర్వాత చూసారంటే అలా గ్రాడ్యువల్‌గా పెరిగిందో మీరు ఒకసారి గమనించొచ్చు. సో బెస్ట్ ఆల్ట్ కాయిన్ ఒక బిఎన్బి, ఇథీరియం, అదేవిధంగా సొలానా, రిపుల్ ఎలాంటి ఆల్ట్ కాయిన్, హైపర్ లిక్విడ్ ఐపీ కాయిన్ అనేది కూడా అలాంటి కాయినే. సో మీ పోర్ట్ఫోలియో లేకపోతే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి $150, $200 వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. $100 బిలియన్, $150 బిలియన్ వరకు మార్కెట్ క్యాప్ వెళ్తుంది. ఖచ్చితంగా 4th ప్లేస్లో ఉండడానికి 100% అవకాశం అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇకపోతే యుఎస్ మార్కెట్ ఎస్ఎన్పి 500 న్యూ ఆల్ టైమ్ హై టచ్ అయింది. ఒక ఎస్ఎన్పి 500 కాదు, నాస్డాక్ 100 కూడా న్యూ ఆల్ టైమ్ హై టచ్ అయింది అనమాట. సో ట్రంప్ గారు ప్రెసిడెంట్ చేపట్టిన తర్వాత నుంచి యుఎస్ మార్కెట్ లో ఉన్నటువంటి అన్ని షేర్లు కూడా న్యూ ఆల్ టైమ్ హై టచ్ అయ్యాయి. ఒక్క బిట్ కాయిన్ మాత్రమే ఇప్పుడు 73,000 లో అయితే స్ట్రగుల్ అవుతుంది. సో యుఎస్ షేర్ మార్కెట్లు అయితే బాగా పాజిటివ్ గా న్యూ ఆల్ టైమ్ హై టచ్ అవుతున్నాయి. బట్ బిట్ కాయిన్ ఎప్పుడు మళ్ళీ న్యూ ఆల్ టైమ్ ఎప్పుడు టచ్ అవుతుందో చూడాలి. అది జూన్ లో జరుగుతుందా లేకపోతే క్రిప్టో యాక్ట్ బిల్ ఆగస్ట్ లోపు పాస్ అవ్వచ్చు అంటున్నారు. బట్ అప్పుడు లోపు జరుగుతుంది అనేది చూడాలి. సో వారికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే యుఎస్ కి ఇరాన్ కి మధ్య డీల్ ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వలేదు. బట్ అది ఈ వారంలో అవుతుందా లేకపోతే ఈ జూన్ మంత్ కూడా అలాగే నెట్టేస్తారా అనేది చూడాలి. ఎటువంటి డీల్ జరగకుండా యుఎస్ కిరాన్కి మధ్య డీల్ కనుక ఓకే అయ్యి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కనుక ఓపెన్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా బిట్ కాయిన్ ఇక్కడ నుంచి 80,000 అబో, అక్కడ నుంచి 96,100 వెళ్ళడానికి అవకాశం ఉంటది. కాకపోతే యుఎస్ ఇరాన్కి మధ్య వార్ అనేది ఒక కొలిక్ అయితే రావాలి. దాంతో పాటుగా ఈ మంత్ లో 10వ తారీఖు వచ్చేసి సిపిఐ డేటా ఉంది. అదేవిధంగా 11వ తారీఖు వచ్చి పిపిఐ డేటా రిలీజ్ ఉంది. సో ఈ రెండు డేట్లో ఈ రెండు రిపోర్టుల ఆధారంగానే రేట్ కట్స్ డెసిషన్ అనేది ఉంటది అనమాట. అది ఎప్పుడంటే జూన్ 17th, 18th. సో ఫెడ్ కి సంబంధించిన మీటింగ్ ఉంది. సో కెవిన్ వార్ష్ న్యూ ఫెడ్ అయిన ఫస్ట్ మీటింగ్ అయింది. ఆయన ఏం మాట్లాడతారు, రేట్ కట్స్ అన్చేంజ్డా లేకపోతే హైక్ చేస్తారా లేదంటే లో చేస్తారా అనేది చూడాలి. సో ఓవరాల్ గా వరల్డ్ మొత్తం కూడా ఎదురు చూస్తుంది ఆయన ఏం మాట్లాడతారు ఏంటి అనేది. ఇకపోతే క్రిప్టో యాక్ట్ బిల్లు ఇంకా ఫుల్ సెనేట్ ముందుకి షెడ్యూల్ అయితే చేయలేదు. సో వాళ్ళు ఎప్పుడు షెడ్యూల్ చేస్తారో చూడాలి. జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల లోపు ఈ బిల్ అయితే పాస్ అయ్యి చట్టంగా రూపొందించబడుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు మార్కెట్లు. సో చూద్దాం. ఇది కనుక పాస్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా లిక్విడిటీ అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లిక్విడిటీ క్రిప్టోలోకి అయితే వస్తుంది. సో ఆల్ట్స్ కూడా మంచిగా పంప్ అవుతాయి. సో చూడాలి ఆగస్ట్ లోపు పెండింగ్ లేకుండా గనక బిల్ పాస్ అవుతుందా లేదా అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకున్న న్యూస్ అండ్ అప్డేట్స్. సో జూన్ మంత్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మండే కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి యుఎస్ మార్కెట్లు ఎలా ఓపెన్ అవుతాయో చూడాలి. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి డీల్ యుఎస్ ఇరాన్కి మధ్య ఈ వారంలో కుదురుతుందా లేకపోతే ఎప్పటిలాగే లాస్ట్ 2-3 వీక్స్ లాగే థర్స్డే, ఫ్రైడే రోజు డీల్ కుదురుతుందని చెప్పేసి షేర్ మార్కెట్లని పైకి పడకుండా అలాగే పైకి తీసుకెళ్ళడానికి న్యూస్లు లీక్ చేస్తారా లేదంటే నిజంగానే ఫైనలైజ్ అవుతుందా అనేది చూడాలి. ఈ వారంలో జరుగుతుంది అనేది. అదేవిధంగా ఫెడ్కి సంబంధించినటువంటి 10-11 తారీఖుల్లో సిపిఐ డేటా, పిపిఐ డేటా రిలీజ్ అవుతుంది. 17th, 18th వచ్చేసి రేట్ కట్ డెసిషన్ అయితే ఉంటది. సో అది కూడా చాలా మేజర్ ఇంపార్టెంట్ జూన్ మంత్ లో. ఇంకా క్రిప్టో యాక్ట్ బిల్ అయితే జూన్ లో ఫుల్ సెనేట్ కి సంబంధించిన ఓటింగ్ కి ఇంకా అయితే షెడ్యూల్ అయితే ఖరారు కాలేదు. సో ఓవరాల్ గా ఈ 3 పాయింట్స్ మీద అయితే మన బిట్ కాయిన్ ఇక్కడ 73,000 నుంచి 80,000 అబోవ్ ట్రేడ్ అవుతుందా లేదంటే 70,000 కంటే కిందకు వస్తుందా అనేది ఆధారపడి ఉంటది కాబట్టి సో ఈ 3 విషయాలు దగ్గర నుంచి గమనించాలి. సో డే బై డే మీకు ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను క్రిప్టో కరెన్సీ సంబంధించి అదేవిధంగా బిట్ కాయిన్ కి సంబంధించి. సో మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.